అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అటువంటిది గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖగా మలిచినట్టుగా మనం గమనించాలి. ఏపీలో గత 5 సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభమే కాదు, ఆరోగ్య సంక్షోభం కూడా క్రియేట్ అయిన సందర్భం. కోట్లకు కోట్లు అప్పులు చేస్తున్నా గానీ ప్రజల ఆరోగ్య పరిస్థితిలో మాత్రం పెద్ద ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. ప్రజల వైద్య సేవల కోసం ఉన్నటువంటి 33 రకాల వివిధ సేవల్ని ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో మన రాష్ట్రంలో 40,000 మందికి పైగా చనిపోవడం జరిగింది. అటువంటి కరోనా లాంటి వైరస్ ఏదైనా వస్తే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా దానిని ఎదుర్కొనే పరిస్థితి మనకు కనిపించట్లేదు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ దాని ద్వారాగా చంద్రబాబు గారి హయాంలో 1,500 కోట్ల పైగా ప్రజలకు అందించడం జరిగింది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మొత్తాన్ని, ఆ పథకం మొత్తాన్ని నిర్వీర్యం చేశారు. 17 మెడికల్ కాలేజీలు కడతానని చెప్పానని గ్రాఫిక్స్ వరల్డ్ క్రియేట్ చేసి చాలా పెద్ద ప్రచారం చేసుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఇంతవరకు కట్టలేదు. 2017-18లో చంద్రబాబు గారి హయాంలో నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ ప్రకారం మన రాష్ట్రం 4వ స్థానంలో ఉంటే వైసీపీ ప్రభుత్వంలో అది 12వ స్థానానికి పడిపోయింది. తెలుగుదేశం పార్టీ హయాంలో పనిచేసినటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అవన్నీ కూడా మొత్తం కుంటిపడిపోయిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. 108, 104 సంబంధించినటువంటి వాటి శాఖలకు సంబంధించిన నిధులు కూడా అరేంజ్ చేయలేని సందర్భం మనం ఒకసారి చూస్తా ఉన్నాం. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కింద వాహనాలు నడిపే సంస్థలకి గత డిసెంబర్ నుంచి వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు కంప్లీట్ గా ఆఫ్ చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కుటుంబానికి 25 లక్షల చొప్పున బీమా పథకం అందజేస్తుంది. దాని ద్వారాగా వాళ్ళు ఏ ఆసుపత్రికైనా వెళ్లి వైద్యం చేయించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. చంద్రన్న బీమా ద్వారాగా సహజ మరణం సంభవిస్తే అనుకోకుండా వాళ్ళకి 5 లక్షల రూపాయలు, అట్లాగే ఏదైనా ప్రమాదవశాత్తు వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ని కూటమి అధికారంలోకి వస్తే వాటిని అత్యంత టెక్నాలజీస్ తోటి మెరుగుపరుస్తుంది. వైద్య సేవల్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తానికి కృషి చేస్తుంది. కూటమి అభ్యర్థులందరినీ అఖండ మెజారిటీతో గెలిపించి ప్రజలందరూ కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.